ఎఫ్ఐఆర్ కేసు ఫైల్ అయిందనుకో ఆ పర్సన్ యొక్క పాస్పోర్ట్ రిజెక్ట్ అవుతుందా లేకపోతే ఇంకా అప్లై చేసుకోలేదనుకోండి పాస్పోర్ట్ ఎఫ్ఐఆర్ కేసు నమోదైంది కాబట్టి ఆ పాస్పోర్ట్ అనేది అప్లై చేసుకోవడానికి వీలుండదా? డిపెండ్స్ ఆన్ కేసెస్ని బట్టి మేడం. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయిన దాన్ని బట్టి. సో వీసా ప్రాసెసింగ్ అనేది కూడా చాలా కష్టమైపోయింది కదా, సో దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారా? రీసెంట్గా ఒక లాస్ట్ నవంబర్లో సైట్ అప్డేట్ చేశారు మేడం. బిఫోర్ సైట్కి ఈ సైట్ ఇదివరకు సైట్లో ఏంటంటే పాస్పోర్ట్స్ విషయానికి వస్తే చాలా వరకు పాస్పోర్ట్స్ ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది అండ్ కంపల్సరీ అందరూ అబ్రాడ్ వెళ్ళాలనుకుంటారు, లేకపోతే దేనికో ఒక దానికి పాస్పోర్ట్ అనేది కంపల్సరీ కావాలి. అయితే ఇప్పుడు ఒకవేళ బై మిస్టేక్ ఎఫ్ఐఆర్ కేసు ఫైల్ అయిందనుకో ఆ పర్సన్ యొక్క పాస్పోర్ట్ రిజెక్ట్ అవుతుందా లేకపోతే ఇంకా అప్లై చేసుకోలేదనుకోండి పాస్పోర్ట్ ఎఫ్ఐఆర్ కేసు నమోదైంది కాబట్టి ఆ పాస్పోర్ట్ అనేది అప్లై చేసుకోవడానికి అంటే వీలుండదా? డిపెండ్స్ ఆన్ కేసెస్ని బట్టి మేడం. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయిన దాన్ని బట్టి అది అప్లై చేసుకోవడానికి కుదిరింది. మాక్సిమం అయితే చిన్న చిన్న కేసెస్ అయితే పెద్ద ప్రాబ్లం ఉండదు. మేజర్ కేసెస్ అయితే ఎవరు అప్లై చేసుకోవడానికి ఏంటి మేజర్ కేసెస్ లైక్ మర్డర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే. అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే పెద్ద ప్రాబ్లం లేదు. ఓకే. సో ప్రాబ్లమ్స్ అంటే ఎటువంటి మోసాలు జరుగుతుంటాయి యూజువల్ గా పాస్పోర్ట్ ఆఫీసెస్లో అంటే ఈ స్లాట్స్ అనేది ఆన్లైన్ అయిన కాడి నుంచి ఈ ప్రాబ్లమ్స్ కూడా వస్తా ఉంది. వాళ్ళు అక్కడ దగ్గరలో ఉన్న ఆఫీసర్స్ ఎవరో ఒకరితో ఆఫీసు ఉంటాయి కదా, వాళ్ళ ద్వారా వీళ్ళు ఎర్లీగా అర్జెంట్గా కావాలనుకున్న వాళ్ళందరికీ ఎంతో కొంత పేమెంట్ ఇవ్వడం, వాళ్ళ ద్వారా వీళ్ళు స్లాట్లు బ్లాక్ చేయటం, ఎర్లీగా ఇవ్వటం, ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. దానివల్ల ఏంటంటే ఈ స్లాట్స్ డిలే అవుతూ వస్తాం. ఇది యాక్చువల్గా లాక్డౌన్ టైంలో అందరూ అప్లై చేయడం వల్ల వచ్చింది అనుకోండి. సో దాన్ని ఎన్కాష్ చేసుకోవడం కోసం కొంతమంది వాళ్ళ స్వార్థాల కోసం ఆఫీసర్స్ కూడా ఉంటారు కదా, అవినీతి అన్నాను కదా, సేమ్ అలానే ఇక్కడ కూడా అదే జరుగుతూ ఉంది. నేను ఒక లాస్ట్ 1 year బ్యాక్ లాక్డౌన్ టైంలోనే పీసీసీ అప్లికేషన్ అప్లై చేయడానికి ఒక వ్యక్తికి మహా అయితే 500 రూపీస్ అవుతుంది. ఆ వ్యక్తికి ₹1,00,000. మీరు నమ్ముతారా? అతనే మొన్న రీసెంట్గా మ్యారేజ్లో కూడా కలిసినప్పుడు ₹1,00,000 అయిందన్న దాని గురించి. అంటే దాని గురించే వాళ్ళు తీసుకున్నారని నేను అనట్లేదు. అతనుకున్న అక్కడ హైదరాబాద్ తిరగచ్చు, ఎక్కడైనా తిరగచ్చు. అక్కడ వాళ్ళు ఆ స్లాట్కి బ్లాక్ చేసినందుకు ఎంతో ఛార్జ్ చేసే అన్నారు. ఒక 15K 20K దాదాపు ఎర్లీ స్లాట్ ఇచ్చినందుకు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఎవరు క్లియర్ చేయాలంటే పై ఆఫీసర్ అనేవాళ్ళు క్లియర్ చేయాలి. ఏదైనా కంప్లైంట్ పెట్టాం అనుకోండి, ఏదో కంప్లైంట్ పెడితే వెంటనే రెస్పాండ్ అయ్యేవాళ్ళు, వెంటనే క్లియర్ చేసేవాళ్ళు. ఇప్పుడు అది కూడా లేదు. ఇప్పుడు నేను ఏదన్నా అప్లై చేసినప్పుడు నా మీద కేసు ఉందనుకోండి, సపోజ్ అది ఆ మధ్యలో ఆగిపోతే అది క్లియర్ చేయాలంటే 90 days వ్యాలిడిటీ అని వాళ్ళే ఇస్తున్నారు. కానీ ఆ 90 daysలో నా ఫైల్ అనేది క్లోజ్ అయిపోవాలి కదా ఆటోమేటిక్గా. వాళ్ళు 1 year దాకా దాన్ని క్లోజ్ చేయట్లేదు. ఈ 1 year దాకా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆఫీస్లో సీనియర్స్ ఉంటారు, సుపీరియర్స్ ఉంటారు, వాళ్ళు క్లియర్ చేయాల్సిందే కదా. పెండింగ్ ఎక్కడ ప్రాబ్లం వస్తుంది వాటన్నింటిని షార్ట్అవుట్ చేయాల్సిన బాధ్యత వాళ్ళదే కదా. అడ్మినిస్ట్రేటివ్ వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు జనాలకి ఈజీ వేలో వెళ్ళిపోతుంది. అదే ఒక ఎమ్మెల్యే వచ్చాడు అనుకోండి, అదే ఎమ్మెల్యేకి 5 నిమిషాల్లో పని అయిపోతుంది. ఏ ప్రజానాయకుడు వచ్చినా సరే, కలెక్టర్ వచ్చినా ఎవరు వచ్చినా సరే. నాకు తెలిసిన ఒక వ్యక్తికి, ఒక విఐపీ పర్సన్కి నేను అప్లై చేశాను, వాళ్ళ బాబుకి. అప్లై చేస్తే ఏం లేదు, ఒక సర్టిఫికేట్ చూపించాల్సింది, అది చూపించలేదు. అది చూపించినందువల్ల దాన్ని ఆపేశారు. దాన్ని ఆపడం వల్ల అతను మళ్ళీ వెళ్ళి అతనితో ఆఫీస్లో వెళ్ళి మాట్లాడటం కోసం అతను అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యాడు, విఐపీ కాబట్టి. దాని గురించి మళ్ళీ వైజాగ్ వెళ్ళి మాట్లాడుకుంటుంది. వీళ్ళే చేసేస్తే వైజాగ్ వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. వైజాగ్ మేడంతో మాట్లాడి వీళ్ళు చేసుకున్నారు. అంత అవసరం ఏమొచ్చింది? చేయాల్సిన బాధ్యత వీళ్ళ దగ్గర 2 నిమిషాల పని, 2 సెకండ్ల పని కోసం వైజాగ్ వెళ్ళి చేయించుకోవాల్సిన, ఇక్కడైనా అదే జరిగితే అక్కడైనా అదే జరుగుతుంది కదా. ఎవరికైనా సరే ఇండియా వైడ్ అదే సెంట్రలైజ్ చేసేది. దేనికి? పాస్పోర్ట్ సెంట్రలైజ్ చేశాడు, డ్రైవింగ్ లైసెన్స్ సెంట్రలైజ్ చేశారు, పాన్ కార్డు సెంట్రలైజ్. వీటన్నిటి డాక్యుమెంట్స్ని అందరూ సెంట్రలైజ్ చేసినప్పుడు వీళ్ళ స్వార్థాల కోసం ఎదుటి ఇబ్బంది పెడతా ఉంటే చాలా మంది సఫర్ అవుతా ఉన్నారు. ఒక విఐపికి కూడా అవకాశం లేకుండా పోయింది. నేను అతని పేరు చెప్పలేనులే, కానీ చెప్తే మళ్ళీ వాళ్ళు హర్ట్ అవుతూ ఉంటారు కదా సొసైటీలో. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఒకటి కాదు మేడం, చాలా ఉన్నాయి. వాళ్ళ స్వార్థాల కోసం ఆఫీసుల్లో కూర్చొని ఎదుటి ఇబ్బంది పెడతా ఉన్నారు. ఆ డాక్యుమెంటేషన్ అనేది చిన్న అవసరం లేని దాని దగ్గర ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదనేది ఇంగిత జ్ఞానం ఒకటి ఉంటుంది ఎవరికైనా సరే.
అది లేకపోవడం వల్ల ప్రతి ఒక్కళ్ళకి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాం. ఓకే. సో, వీసా ప్రాసెసింగ్ అనేది కూడా చాలా కష్టమైపోయింది కదా! సో, దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారా? దాంట్లో అంటే రీసెంట్‌గా ఒక లాస్ట్ నవంబర్‌లో సైట్ అప్డేట్ చేశారు మేడం. బిఫోర్ సైట్‌కి, ఈ సైట్‌కి. ఇదివరకు సైట్‌లో ఏంటంటే ఎవరికాళ్ళు ఒక నేమ్ అనేది మీ మీ ఫుల్ డేటాబేస్ మొత్తం అప్లోడ్ చేసిన తర్వాత ఒకవేళ నచ్చకపోతే స్లాట్ బుక్ చేసి ఉంచేసి మళ్ళా దాన్ని అప్డేట్ చేసుకునే అవకాశం ఆ సైట్‌లో ఉండేది. దానివల్ల ఏంటంటే మీకు స్లాట్ కావాలన్నా, వేరే వాళ్ళకి స్లాట్ కావాలన్నా వెంటనే బుక్ చేస్తామని చెప్పేసి చెప్తారు. ఏదో ఒక డీటెయిల్స్ ఇచ్చేసేసి వెంటనే దాన్ని బ్లాక్ చేసేసి దాని తర్వాత మళ్ళీ అప్డేట్ చేయడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. దానివల్లే ఆ సైట్‌ని క్లోజ్ చేసి రీసెంట్ కొత్త సైట్ క్రియేట్ చేశారు. ఆ సైట్ క్రియేట్ చేసినప్పుడు వాళ్ళే ఇలా అప్లై చేసుకోండి, ఇలా సో అండ్ సో అని చెప్పేసి చెప్పి వాళ్ళు ఒక వీడియో రిలీజ్ చేస్తే ఏ ప్రాబ్లం ఉండేది కదా. దానివల్ల ఏమైందంటే ప్రతి ఒక్కళ్ళకి డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది. ఆ సైట్ ఎలా యూటిలైజ్ చేసుకోవాలో ఎవరికి తెలియదు. వాళ్ళు క్రియేట్ చేసిన వాళ్ళు వాళ్ళే కదా. అదే ఒక వీడియో రిలీజ్ చేసి మీరు ఇలా అప్లై చేసుకుంటే సరిపోద్దా అంటే సరిపోద్ది. ఒక టెస్టిమోనియల్ లాగా రిలీజ్ చేసుంటే అయిపోయేది. అంతే కదా. లాస్ట్ సైట్లో ఉన్న డాక్యుమెంటేషన్ అంటే డీటెయిల్స్ అన్నీ కూడా ఈ సైట్లోకి వచ్చినప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు ఉంటారు. ఇద్దరు విడివిడిగా వచ్చేస్తుంది. ఆ విడిగా అతను ఇంకొకటి దాన్ని మనం యాడ్ చేసుకోవాలంటే చాలా డిస్టర్బెన్స్. అది ఎలా యాడ్ చేసుకోవాలంటే వాళ్ళు ఫోన్ ద్వారా చెప్తా అంటారు. ఫోన్ ద్వారా చెప్తే ఎవరు అందరికి సబ్జెక్ట్ నాలెడ్జ్ చేయాలి అని రూల్ ఏం లేదు కదా. సో దానివల్ల చాలా మందికి చాలా సఫర్ అవుతా ఉన్నారు. అది దాని గురించి కంప్లైంట్స్ కోసం వెళ్ళి ఆఫీస్ చుట్టూ వెళ్ళినా, ఇక్కడ మన శిల్పారామం దగ్గర మెట్రో ఉంది, ఆ మెట్రో దగ్గరికి వెళ్ళినా, మెయిన్ హెడ్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినా ఎవరు కూడా రెస్పాన్సిబిలిటీ అనేది మొత్తానికి కన్సల్టెన్సీస్ లేకపోతే ఏజెంట్స్ అనేవి ఉండకూడదంటారా మీ దృష్టిలో? ఉండకూడదని నేను అనట్లేదు. వాళ్ళు బాగుపడాలి, వీళ్ళు చేసుకోవాలి. కానీ ప్రాబ్లం అనేది జనాలకి ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ప్రాసెస్ లో చేస్తే బెటర్ అంతే కదా. ఎదుటి వ్యక్తికి ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం అనేది షార్ట్అవుట్ చేసి అతనికి ఈజీ వేలో వెళ్ళిపోయే విధంగా ఉండాలి. కానీ అతను భయపడే విధంగా వెళ్ళకూడదు కదా. దాంతోపాటు ఆ డబ్బులు అనేది ఇప్పుడు వాళ్ళు అలా చేయటం వల్ల ఆ 24/7 చెక్ చేసుకుంటూ ఉండాలి స్లాట్స్. ఎవరు అలో అవుతుందా? 8 hours మినిమం ఎవరైనా పడుకుంటారు కదా. ఇంకా రెస్ట్లెస్ గా వర్క్ చేసేవాళ్ళు ఇంకో 4 hours 5 hours చేసి తెల్లారుజామున 3:30కి మీరు లేచి స్లాట్ బుక్ చేసుకోవాలంటే చేసుకుంటారా? కష్టం అయిపోతుంది. తెల్లారుజామున 6 గంటలకి లేచి చేసుకోవాలంటే చేసుకుంటారా? రాత్రి 12:30 1 గంట ఆ టైంలో చేసుకుంటారా? 24/7 చెక్ చేసుకుంటా ఉండాలంటే సైట్ ఎప్పుడైతే క్రియేట్ అయిందో, గవర్నమెంట్ ఎప్పుడైతే మారిందో వెంటనే అమెరికన్ ఎంబసీ నుంచి మేడం ఫీచర్స్ కొంచెం మోడిఫై చేస్తే సరిపోతుంది కదా. చేస్తే సరిపోద్ది. అది చేసిన దాన్ని ప్రజలకు కన్వే అయ్యే విధంగా ఒక వీడియో అనేది రిలీజ్ చేస్తే ఈజీ వేలో అయిపోతుంది కదా. నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఈజీ వేలో చేసేసుకుంటారు. నాలెడ్జ్ లేని వాళ్ళు కన్సల్టెన్సీ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు కదా. దానివల్ల పెద్ద ప్రాబ్లం లేదు కదా. ఇప్పుడు ఏజెంట్స్ సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు, వీళ్ళకి సఫర్. దీనివల్ల ఏంటంటే ఒక్కొక్కరు 30,000 అలా డిమాండ్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే మా ఆరోగ్యాలు హెల్త్లన్నీ పడైపోతా ఉన్నాయి. అది ఎవరు క్లియర్ చేయాలి? ఆఫీసర్స్ డిస్టర్బ్ చేయకుండా ఉండి ఆ సైట్ ఎవరైతే క్రియేట్ చేశారో ఆ సైట్ ని ప్రాక్టికల్ గా ఒక వీడియో అనేది రిలీజ్ చేశారు అనుకోండి, గవర్నమెంట్సే అలా క్రియేట్ చేస్తే ఎవరికి ఏ ప్రాబ్లం రాదంటున్నాను. కింద స్థాయిలో లో కేటగిరీలో చదువుకున్నోడు ఉన్నా సరే వాడి పని వాడే చేసుకుంటాడు ఇండివిజువల్. ఇంత నాలెడ్జ్ అని ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత ఈజీ వేలో వెళ్ళిపోయి 5 నిమిషాల్లో చేసుకోవాల్సిన పని కోసం వాడి చుట్టూ వీడి చుట్టూ తిరిగి ఏజెంట్ చుట్టూ తిరిగి లేకపోతే తెలియక ఆఫీసుల చుట్టూ తిరిగినా సరే ఎవడు రెస్పాన్సిబిలిటీ ఏం లేదు కదా. సమాధానం ఎవరు ఇస్తున్నారు? ఎంతమంది చదువుకున్నారు, ఎవరు చదువుకున్నా సరే ఎవరు రెస్పాన్సిబిలిటీ ఎవరికి లేదు కదా. వాడు చేస్తాడనే ఆలోచనతోనే ఉన్నారు కదా సొసైటీ. ఎవరైనా సరే పాస్పోర్ట్స్ కానీ, పాన్ కార్డ్స్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఎవరైనా సరే అప్లై చేసుకుందాం అనుకుంటే నందిగామ జగ్గేపేట ఏరియాలో వాళ్ళు నాకు కాంటాక్ట్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చేసి 9948236378. థ్యాంక్ యూ.